సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న కూర్చోవాలి కామ్రేడ్స్, ఈ సమావేశానికి హాజరైన కామ్రేడ్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సదస్సులో సిఐటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ భాస్కర్ గారు రైల్వే సేఫ్టీ మీద, అలానే రైల్వేలో ప్రైవేటీకరణ చర్యలు తీసుకుంటున్న దానికి వ్యతిరేకంగా, అలానే ఖాళీలని భర్తీ చేయాలని చెప్పి ఏవైతే తీర్మానాలని ప్రవేశపెట్టారో దానిని బిఎస్ఎన్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ సర్కిల్ పూర్తిగా బలపరుస్తుంది. మనందరూ తెలుసు, ఈరోజు రైల్వే రంగంలోనే కాదు, ఈనాడున్న పాలక వర్గాలు అన్ని రంగాలను, లాభాలతో నడుస్తున్న ముఖ్యంగా రంగాలను వాటిని నష్టాల్లోకి తీసుకొచ్చి వాటిని పిచ్చి కుక్కల్లాగా చేసి ప్రైవేటీకరణ పేరు మీద ఒక ముద్దు పేరు పెట్టి దాన్ని వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా దానికి మినహాయింపు ఏం కాదు. బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగా, బిఎస్ఎన్ఎల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బిఎస్ఎన్ఎల్లో ఎక్విప్మెంట్ కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం, ఈ అన్నిటినీ మేము బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలని నిరంతరం చేశాము. మేము ఈ రోజు వరకు కూడా బిఎస్ఎన్ఎల్ సంస్థకి 4G 5G సర్వీసుల్ని ఇంతవరకు ఇవ్వలేదు. దానికి కారణం ఈ రోజున బిఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలు, అంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలు. ఒక పక్క ప్రైవేట్ కంపెనీలకేమో విదేశీ టెక్నాలజీకి అనుమతి ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ సంస్థ, ప్రజల సంస్థ అయిన పబ్లిక్ రంగంలో దానికి 4G టెక్నాలజీ ఇవ్వలేదు, విదేశీ టెక్నాలజీకి అనుమతి ఇవ్వలేదు. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అని భారతదేశంలో స్వదేశీ 4G టెక్నాలజీ తయారు చేసే సంస్థ ఏదీ లేదు. ఎక్కడి నుంచి కొనుక్కొని ఆ టెక్నాలజీ తీసుకొచ్చి బిఎస్ఎన్ఎల్కి సప్లై చేస్తుంది. అందుకని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ ఎట్లయితే నిర్వీర్యం చేశారో రైల్వే రంగాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఈ మోడీ ప్రభుత్వం విధానాలని వ్యతిరేకంగా అందరం కలిసి మనం ఫైట్ చేస్తేనే ఈ సమస్యల పరిష్కారానికి మూలం. దానికోసం రైల్వే రంగంలో ఉన్న యూనియన్లు తీసుకోకపోయినా ఈ రోజున సిఐటియు, అంటే ప్రజల కోసం సిఐటి ఈ సమస్యను తీసుకొని ముందుకు పోతుంది. కాబట్టి సిఐటిని ముఖ్యంగా అభినందించాలి. అలానే సిఐటితో పాటు అందరం కలిసి ఈ విషయాలన్నింటినీ కూడా మన యూనియన్లో, మన మెంబర్లకి, మన ఉద్యోగులందరికీ, మన రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ విషయాలను తీసుకెళ్లి వాటిని చైతన్యం చేసి, మరి రైల్వే రంగాన్ని ప్రజలందరి సంస్థ దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి వాళ్ళు కూడా తెలియజేసి ఈ విషయాలను ముందుకు తీసుకుపోవాలని, ఏదైతే కార్యాచరణ ప్రణాళికలను తయారు పెట్టిందో సిఐటియు, ఆ తీర్మానాన్ని మా రంగంలో కూడా, మా యూనియన్లో కూడా చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సోమేశ్వరరావు గారికి ధన్యవాదాలు. కామ్రేడ్స్, 3rd ఫ్లోర్లో భోజనాలు ఉంటాయి.